హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మంజు క్రియేటివ్ వరల్డ్. సో ఈ రోజు అయితే మన ఛానల్లో హార్ట్ షేప్ ఎలా చేయాలో ఈజీగా చూసేద్దాం అనమాట. ఈ వీడియో అయితే క్రాఫ్ట్ పైన ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా చూడొచ్చు అండ్ ఈజీగా హార్ట్ షేప్ అయితే ఫామ్ చేయొచ్చు. ఇన్ జనరల్గా మనకి డెకరేటివ్ పర్పస్లో కానీ బర్త్డే పర్పస్కి కానీ గ్రీటింగ్ కార్డ్స్ పైన కానీ మనం ఈజీగా ఇలాంటి క్రాఫ్ట్ ఐటమ్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. మనకి కావాల్సిన సైజ్ అనేది ఒక పేపర్ తీసేసుకొని జస్ట్ 2గా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడైతే ఓపెన్ ఏరియా ఉండదో అక్కడ నుంచి మనం డ్రా చేయడం అయితే స్టార్ట్ చేయాలి. మనం గీసే దాన్ని బట్టే ఈ హార్ట్ షేప్ అనేది ఉంటుందన్నమాట. మనం ఎలా గీస్తే అంత నీట్గా వస్తుంది. పేపర్ని బట్టి అయితే ఏముండదు. మనకి ఎంత వెడల్పు కావాలో కూడా ఈ గీసే దానిపైనే ఆధారపడి ఉంటుంది. సో డ్రా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రా చేసేసుకోండి. ఇంకా డ్రా చేసుకున్న తర్వాత మనం కట్ చేసేటప్పుడు కూడా ఎగ్జాక్ట్గా మనం ఎలా డ్రా చేసామో అలానే కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, హార్ట్ షేప్స్ అనేవి వితిన్ 5 minutesలోనే మనకి జనరేట్ అయిపోతుంది అనమాట. అలా ఎన్ని కావాలో అన్ని అయితే మనం పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 3D ఫామ్ చేస్తున్నాను అనమాట. ఏవైతే నేను కట్ చేసుకున్నానో దాన్ని ఒకదానిపైన ఒకటి పెట్టడం వల్ల అన్ని షేప్స్ నుంచి మనం చూసినా కానీ మనకి హార్ట్ సింబల్గానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం పెద్ద సైజులో ట్రై చేశాను. అంటే హార్ట్ సింబల్ అనేది రిమైనింగ్ హాఫ్ A4 షీట్ పేపర్ ఉంటుంది కదా, ఆ హాఫ్ A4 షీట్ పేపర్తో ట్రై చేసినప్పుడు అది కూడా నేను చెప్పినట్లుగానే మనం ఎలా డ్రా చేస్తే అలా ఉంటుందన్నమాట. ఇది టోటల్గా డిపెండ్స్ ఆన్ మనం ఎలా డ్రా చేస్తామనే దానిపైనే ఉంటుంది. డిఫరెంట్ కలర్ పేపర్స్ యూస్ చేసి కూడా మనం ట్రై చేసుకోవచ్చు. సో మెయిన్గా మనకి మన ఓన్గా డెకరేట్ చేసుకుంటే ఆ ఫీల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా. జస్ట్ కొంచెం టైం మనం స్పెండ్ చేసి సరిపోతుంది అనమాట. హోప్ మీ వీడియో అయితే నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.